పవన్‌కి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం జెప్తుంది? వాస్తవంగా బాల్య వివాహాలనేది వరకు బలవంతంగా లాక్కెళ్ళి పెళ్లి జేసేవాడు. ఇప్పుడు అట్లాగా భారతీయ జనతా పార్టీని బలవంతంగా లాక్కెళ్ళి తెలుగుదేశంతో పెళ్లి జేయడానికి పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. మళ్ళీ ఢిల్లీ వెళ్తారు 2 రోజుల్లో. నడ్డా, అమిత్ షా పర్మిషన్ అడుగుతున్నారు. వాళ్ళు ఇవ్వలేదంటే అదొక అలక. ఇచ్చారంటే అక్కడికెళ్ళి ఇద్దరి మధ్యన సమన్వయం జరుగుతోంది, ప్రయత్నిస్తున్నారంట. అసలు ఫస్టు పొత్తు కావాలని భారతీయ జనతా పార్టీ ఫీల్ అవ్వాలి. లేదా తెలుగుదేశం పార్టీ ఫీల్ అవ్వాలి. తెలుగుదేశం వాళ్ళు భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోవట్ల. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం దగ్గరికి రావట్లేదు. మధ్యలో ఈయనకెందుకు? ఏం అవసరం? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు లేకుండా అధికారంలోకి రాలేదా జాతీయ స్థాయిలో? ఇప్పుడు ఉంది కదా అధికారంలోకి. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ లేకపోయినా బ్రతకగలనే అధైర్యంగా ఉంది కదా. అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ 0.8% ఓట్లతో మాకేం పని అనుకుంటున్నారు కదా. మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన అనుసంధానం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసేటటువంటి రాయబారం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆయన చేసినటువంటి పని 2020 నుండి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు 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 అంటే ఇద్దరు కలిసి చక్కగా ఎదుగుతారేమో అనుకుంటే తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ఎదగనివ్వడు. ఇవాళ తెలుగుదేశంతో ఇన్ని మీటింగులు పెట్టి ఇంత రచ్చ చేసినటువంటి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో ఇందులో ఒకటో వంతు కూడా చేయలేదు. దానివల్ల నష్టమైంది, నాశనం అయింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే జాతీయ పార్టీలో వాళ్ళకి మీ పై నాయకులతో నేను మాట్లాడుతున్నాను లేవా అంటే కింద వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి వాళ్ళ జోలికి పోరు. ఆ లీనియస్ని అడ్డు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎదగకుండా ఆగిపోయింది. సింగిల్గానే ఉంటుందంటే తెలంగాణలో మొన్నటికి మళ్ళీ 14% ఓట్లు 8 సీట్లు వచ్చినట్టు ఇక్కడ కూడా 10 సీట్లు సాధించుకునేది. అట్లాగే పార్లమెంట్ సీట్లు 4 కొట్టుకుంటుంది. 15-20% ఓట్లు కూడా తెచ్చుకునేది. ఎందుకంటే సింగిల్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు ఉండే వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఈయన ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపుకొచ్చారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అధిష్టానం వాళ్ళు అయ్యా బాబు మాకు పొత్తు అక్కర్లేదని లేదా పెట్టుకోదలుచుకొని పెట్టుకోవడము ఏదో ఒకటి చేస్తే ఇక్కడున్న ఆ కార్యకర్తలకు కాస్తన్న ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఇవ్వడం అవసరం.